వెల్కమ్ బ్యాక్. వైసీపీ దుష్ట పాలనకు స్వస్తి పలికేందుకు ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డామని ఆమదాల వలస కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ తెలిపారు. ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన పొందూరు మండలంలో బురుడి కంచారం, లుగు, రాపాక గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో 20 ఏళ్లు వెనుకబడిన రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన వైసీపీ హయాంలో అన్ని రంగాలు సర్వనాశనమయ్యాయని, ఇటువంటి రాక్షస పాలనను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ ఎన్నికల్లో 2 ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి సేవలు మనకి ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి దోచుకున్న సేవలు మనకి ఇచ్చారా? భూమి మనదైతే బొమ్మ జగన్మోహన్ రెడ్డిదా? దీన్ని మీరు ఎలా అంగీకరిస్తున్నారు? అంగీకరిస్తారా? జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త చట్టం తెచ్చారు. మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా, భూమి కొనుక్కున్నా, ఖాళీ స్థలం కొనుక్కున్నా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కొన్నవాడు అమ్మినవాడు సంతకాలు పెట్టాం, సాక్షి సంతకాలు పెట్టారు, సబ్ రిజిస్టర్ మొత్తం వేశారు, పత్రాలు మనకి ఇచ్చారు. మన ఇంటికి వచ్చి జాగ్రత్తగా దాచుకున్నాం. ఎందుకు రాశాం? నా భూమి నా పేరు మీద ఉందని ఒక ధైర్యం, ఒక నమ్మకం. అంతేనా? అంతేనే కదా? జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు ఇల్లు కొన్నా, భూమి కొన్నా, లేకపోతే ఖాళీ స్థలం కొన్నా, ఇంకేది కొన్నా నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తే నీ పత్రాలు జగన్మోహన్ రెడ్డి ఉంచుకుంటారట. నీకేమో జిరాక్స్ కాగితాలు ఇస్తాడట. జిరాక్స్ కాగితాలు ఏటిస్తారు? పత్రాలు ఎవరి ఉంటాయి? ఏడమ్మ మొగుడుదా? మన భూమి పత్రాలు ఆయన దగ్గర ఉంచుకోవడానికి అదమ్మ మొగుడుదా? మా రాష్ట్రంలో మనకి ఇచ్చాడా? మన తాత కష్టపడి మనకి ఇచ్చారు, మన తండ్రి మనకు కష్టపడి ఇచ్చారు, మనం కష్టపడి సంపాదించాం, మన కడుపును పుట్టిన ఆడబిడ్డకి మనం ఇచ్చాం. భూమికి మనది కర్తనం జగన్మోహన్ రెడ్డిదా? 10 మంది మీద బూతులు తిట్టి వెళ్ళిపోతున్నారు తప్ప ప్రాంతానికి ఏం చేశాం, రోడ్డుకి ఏం చేశాం, ప్రజలకి ఏం చేశామన్నది చెప్పుకోలేనటువంటి చేతకాన్ని వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ మార్పు తీసుకొని రావాలి, లోనుకి అభివృద్ధి చేయాలనే తాపత్రయంతో మీ అందరికీ కూడా అడుగుతున్నాం. మాకేదో గెలిస్తే పదవులు వస్తాయని కాదు. 5 సంవత్సరాలు కూన రవికుమార్ అన్న గారిని చూశారు. పదవులు లేకపోయినా పులిలా బ్రతికినటువంటి వ్యక్తి అన్న రవికుమార్ గారు. ఆయన ఓడిపోయినా సరే ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల కోసం పోరాటం చేశాడు. పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టించి ఆయన ఇంటి మీదకి దౌర్జన్యంగా పంపించి ఆ ఇంటిలో ఆడపడుచులు ఉన్నా సరే తగ్గేదే లేదని చెప్పి ఈ ఆంధ్ర వలస కోసం 5 సంవత్సరాలు నిలబడి మీ అందరి కోసం కష్టపడి కృషి చేసినటువంటి వ్యక్తి అన్న రవికుమార్ గారు. ఆయన ఈ రోజు 5 సంవత్సరాలు మనకి లేకపోవడం వల్ల ఎంతో నష్టపోయాం. ఎన్నో స్కీములు ఆయన ఆలోచన శక్తితో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా మన జిల్లాకి, మన ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. ఆ స్కీములన్నీ అర్థాంతంగా